జగన్ ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. వైసీపీ హయాంలో ఇసుక, లిక్కర్, రియల్ ఎస్టేట్ మాఫియా దోపిడీ చేసిందని ఆరోపించారు. రపారపా అంటే ఊరుకోమని హెచ్చరించారు. తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీ చేసిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఏడుకొండల స్వామి ఖచ్చితంగా శిక్షిస్తాడని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చెప్పారు. 2019 నుంచి 24 వరకు నీ పరిపాలన ఎంత నీచాతి నీచంగా పరిపాలించావంటే సొంత చిన్నాన్నని మర్డర్ చేయించావు, అమ్మని పంపేశావు, చెల్లిని పంపేశావు. ఇంకా ఎవరితో నీవు సఖ్యత ఉంటుంది? నువ్వు సొంత తోబుట్టుకే ఒక ఎకరం రాయలేనోడు దేశానికి సేవ చేస్తాడా? అతన్ని అసలు మనం ఎలా నమ్మాలి? పైగంట ఇంక 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు పాదయాత్ర చేస్తాంట. గతంలో చేసావు, పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు అర్థాలు చేసుకున్నావు, అన్నీ చేసావు. అప్పుడు ఏమి చేసావు? ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, ప్రతిదీ మాఫియా. చంద్రబాబుని జైల్లో పెట్టాలని దురాలోచన రావటం అతని పతనానికి నాంది అయ్యింది. నోరులేని